మరి పోయిన వారము ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానించుకున్నాం. మరి మంచిది. ఈ వారం నుంచి దేవుని యొక్క వాక్యం ఏమిటి అనగా రక్షణాత్మకమైన కొట్టబడిన బండ. రక్షణాత్మకమైన కొట్టబడిన బండ. వాక్యాంశం ఏంటి? రక్షణాత్మకమైన కొట్టబడిన బండ. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే కీర్తన 78 కీర్తన 20 వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. కీర్తన 78 20 వచనం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలే పారెను, ఆయన ఆహారం ఇవ్వగలడా? ఇయ్యగలడా? పరిశుద్ధమైన మాత్రమే దైవమైన మాత్రమా నైనా మీ యొక్క మాటలకు ప్రభావం మీ మాటలు సత్సత్తుడివి, మీ మాటలు తండ్రి మాతో మాట్లాడాలి. చేసే జ్ఞానం మాటలు దయచేయండి. దాసకల్చంలో మరుగుపరిచింది దాసపడి కూడా ఉండి మాతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ద్వారానైనా ఈ దాసుని అభిషేకించి ఈ దాసుని మీరు ప్రతి మాటకు పరిశుద్ధాత్మకు అందించి మాతో మొదలతో మాట్లాడలేదు. మనసు అర్థం చేసే జ్ఞానం మాతో మనం దయచేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన బండను కొట్టగా ఉబికెను, నీరు కాలువలే పారెను. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇశ్రాయేలు ప్రజలకు మోషే మరి ఆయన తీసుకుని వెళుతున్న ప్రయాణంలో మరి దేవుడు ఆకాశం నుంచి వారికి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు కదా, వారికి భోజనాన్ని ఇచ్చాడు. అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ వాళ్ళు మోషే మీద సలుగుతూ ఉన్నారు. మోషే మీద సలుగుతూ ఉన్న విషయ సందర్భాన్ని బట్టి అక్కడ దేవుడు ఆహారం ఇచ్చిన దేవుడు వివేకం తప్పు మారుతారా? అనక ఆహారం ఇచ్చిన దేవుడు నీడు కూడా వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మనము ఆ ప్రజలకు తాగడానికి నీళ్ళు లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే, మోషే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు బానిసత్వంలో ఉన్న వారిని ఐగుప్తుల నుంచి వాళ్ళు ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు? పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తారు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను సీనాయి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క ప్రజలు నీళ్లు లేదని చెప్పి మోషే మీద తిరుగుబడుతూ ఉన్నారు కదా. అయితే నీళ్లు దేవునికి అసిద్ధమైనది ఏదైనా ఉందా? దేవునికి సమస్తము సాధ్యం కదా. బండలు పుట్టగా ఏమిటంటే ఎక్కడ పుట్టారు వాళ్ళు? బండలు పుట్టగా నీరు ఉబికెను, బండలు పుట్టగా అంటే ఇశ్రాయేలు ప్రజలకు నీరు లేదు కదా. అయితే ఆ నీరు కొరకు దేవుడు మోషే అంటాడు, మోషే నువ్వు నది దారినప్పుడు నీ చేతిలో ఉన్న కర్రలు, ఆ కర్ర తీసుకొని బండలు కొట్టుకున్నాడు. కొట్టిన తర్వాత బండలు ఏమొచ్చింది? నీరు ఎలా పడేగా కాలువై పారుతున్నాయట. అయితే యేసు ప్రభువారు బండకు సాదృశ్యము. యేసు ప్రభువారు బండకు సాదృశ్యము. అందుకే
ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు కదా. మోషేను ఎన్నుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఆరంభించాడు. నీళ్ళు లేవని చెప్పి లేవని చెప్పి మోషే మీద సమకున్నాడు. అయితే దేవుడు మోషేను బండను కొట్టగా, నీ చేతుల్లో కర్ర ఉంటే ఆ కర్ర తీసుకుని కొట్టు అన్నాడు. అంటే బండ అనేది సాదృశ్యం ఏమిటి? క్రీస్తు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తే బండ ఉన్నాడు. ఎవరండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధి అయిన బండలోనిది త్రాగి ఆ బండ క్రీస్తే. ఎవరండి? ఆత్మ సంబంధమైన బండ ఇది. అయితే ఆ బండే క్రీస్తే. క్రీస్తు. బండ ఏమైనాడు? బండ యేసు ప్రభువారు ఏమై ఉన్నారు? బండకు సాదృశ్యం. ప్రభువారు కొత్త నిబంధనలో యేసు ప్రభువారు బండకు ఆయనే ఆ బండ అయినాడు. పాత నిబంధన ప్రభువారు ఆయనే బండకు సాదృశ్యమై ఉన్నారు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, విశ్వాసులకు బండ పునాదికి బలం కలిగినది కదా. పునాదికి బండ బలం కలిగిన, సాదృశ్యం కలిగినది, ఆదరించేది కలిగినది కదా. కాబట్టి ఆ బండే క్రీస్తు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అక్కడ వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైందా? నీళ్ళు లేక మోషే మీద సలుతులు. ఆనాడు మోషేను దేవుడు ఒక పనివాడిగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ బండ నుంచి నీళ్లు కర్రతో కొట్టినప్పుడు బండ నీళ్లు వస్తాయి. అయితే యేసు మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి క్రీస్తు అనే బండ మీద ఆయన రక్తము చిందించకపోతే ఏం లేదు, మోక్షం లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు దాహం కలిగి ఉన్నారు. ఈరోజు మా లోకమంతట్టు పాపంతో నిండి ఉన్నది. ఆ పాపముతో కడగవడాన్ని అంటే, ఆ పాపముతో మనము పరిశుద్ధులు కావాలంటే క్రీస్తు అనే బండ, ఆ బండ నుండి వచ్చే నీళ్లు, ఆ బండను కొట్టగా ఆ బండ చిందించే రక్తం ద్వారా మనందరికీ మోక్షం ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇశ్రాయేలు ప్రజలు మోషే స్థలంతో ఉన్నటువంటి నిర్గమకాండ 17వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు కన్నుల ఎదుట అట్లు చేశాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ప్రయాణం నడుచున్నప్పుడు అక్కడ నీళ్లు లేవని చెప్పి మోషేతో సడుగుతూ ఉన్నారు, గొడుగుతూ ఉన్నారు కదా. మోషేను సడుగుతూ ఉన్నారు, గొడుగుతూ ఉన్నారు. అయితే దేవుడు మోషే కన్నా నేను ఏమన్నాడు? ఎక్కడంట? హోరేబు కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా బండ నుండి నీళ్లు బయలుదేరినను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మనుషులకు అసత్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని తన మాట చేత కలుగులు దాటినప్పుడు కలిగించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే బండను
బండ నుండి మోషే కన్నా ఇశ్రాయేలు ప్రజలు సరుగుతుండగా గురుగుతుండగా దేవుని విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఆహారం ఇచ్చిన దేవుడు వారి విశ్వాసంలో కోల్పోయి మోసతో సరుగుతుండగా వాళ్ళు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా? ఎవరున్నారు అక్కడ? చూడండి, ఎవరు చంపండి. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చెప్పన తమ ప్రయాణములలో సీనాయి నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఎక్కడ దిగారు? వాళ్ళు రెఫీదీములో దిగారు. అయితే అక్కడ దిగుతూ ఉన్నప్పుడు మరి 40 సంవత్సరాలు దేవుడు మరి ఆహారం ఇచ్చిన దేవుడు నీళ్లు ఇవ్వలేడా? మోషే మీద సంఖ్యాడు, మోసను గునిగాడు, మోసతో రావకపోవడం చూశాడు. ఎందుకు? మమ్మల్ని అక్కడ మేము బ్రతికేవాళ్ళు కదా, మా బ్రతుకోవడానికి ఎందుకు విడిపించుకుని ఇక్కడ తీసుకుని వచ్చా? నీళ్ళు చెప్పడానికి తీసుకుని వచ్చామని చెప్పి మోస మీద సనుగాడు, గునిగాడు. అయితే దేవుడితో మోషే పోయి మోషే ఏం చేశాడు? దేవుడికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మోషేతో మాట్లాడిన ఒరేపు ఎక్కడట? ఒరేపు బండ మీద ఎదురుగా నిలిచెదను. ఆ బండను నీ చేతున్న కర్రతో కొట్టుము అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆనాడు ఇశ్రాయేలు ఆహారం ఉంది, అయితే నీళ్లు లేవని మోషే మీద సడుగులో ఉన్నారు, గురువులో ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే మోషే కర్రతో కొట్టిన వెంటనే బండ నుండి నీళ్లు ఉడికే కాలువలై పారుతూ ఉన్నాయి. అన్నాడు, వారికి ఏమవసరమో? నాయకుడు ఉన్నాడు, తోడు దేవుడు ఉన్నాడు. అయితే ఆరుంది, అయితే ఏం లేదు, నీళ్ళు లేదు, నీళ్ళు లేదు. కొంతమంది వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అయితే మోషే మీద సడుగుతూ ఉన్నారు, మోషే మీద గురుగుతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు బండని ఆపండి క్రీస్తు. ఆ బండను కొట్టగా నీరు ఉబికెను. ఆ బండను కొట్టగా ఈరోజు యేసు ప్రభువారు చిందించిన రక్తము ద్వారా ప్రతి మానవునికి విముక్తి కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే దేవునికి ఇష్టమై ఉన్నది యేసు ప్రభువారు కొట్టబడితే తప్ప మానవులకు విముక్తి లేదు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధాన శిక్ష అతని మీద మనకు స్వస్థత కలుగు. మన అతిక్రమ క్రియలను బట్టి ఏమిటా? మన అతిక్రమ క్రియలు అంటే మానవుడు దేవుడు సృష్టికర్త దేవుడు, మానవుడు సృష్టించ దేవుడు పరిశుద్ధి కనుక మానవుడిగా పరిశుద్ధిగా జీవించాలని పరిశుద్ధిగా దేవుడు మానవుడు సృష్టిస్తే మానవుడు ఏమైపోయాడు? పాపములో పడిపోయాడు. అవునాక ఆ పాపను విడిపించాలంటే అందుకే మానవుడి అతిక్రమముల క్రియను బట్టి, మానవుడి పాపాన్ని బట్టి, మానవుడి శాపాన్ని బట్టి కదా
ఆయన నలగొట్టితేనే, ఆయన కొట్టబడితే మాత్రమే మనకు ఏమిటంట స్వస్థత కలుగు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏమనుకుందట స్వస్థత కలుగుతుంది. అందుకే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇశ్రాయేలు ప్రజలకు నీటి దాహం కొరకు మోషేను బండను కర్రతో కొట్టమన్నాడు. ఈరోజు లోకంలో పాపులు లేని ప్రతి మానవుడికి దేవుని యొక్క విడుదల కలగాలంటే, రక్షణ పొందుకోవాలంటే, ఆయన పాపం నుంచి విడిపించాలంటే క్రీస్తు అనే రక్తం, ఆ బండ నుండి ఆయన కాచిన రక్తం ద్వారా మనందరికీ విడుదల ఉంది. హల్లెలూయా. అందుకే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏమయ్యాడంట గాయపరచబడ్డాడు. మన పాపాల కొరకై, మన శాపాల కొరకై యేసు ప్రభువు ఆయన గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు. అందుకే ఆయన గాయం మనకు స్వస్థ కలుగుతుంది. ఆయన గాయం పొందకపోతే మనకు విడుదల లేదు, స్వస్థత లేదు. అందుకే యేసు ప్రభువు గాయపరచబడ్డాడు. అందుకే దేవుని తండ్రి అయిన దేవుడు యెహోవాకు ఇష్టమైనది. అందుకే ప్రభువు మనమందరము ఆ రోజు త్రోవ తప్పితిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా హల్లెలూయా. ఏంటంటే మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతుంది. హల్లెలూయా. గొర్రెల కాపురి ఉన్నప్పుడు కూడా గొర్రెలు ఏం చేస్తుంటాయట త్రోవను తప్పుకుంటూ పోతూ ఉంటాయి కదా. అయితే పరిశుద్ధుడైన దేవుని మన పాపముల కొరకై, మన శాపముల కొరకై ఆయన కొట్టబడి నలగబడి తన రక్తాన్ని చిందించడానికి దేవుడు మనం పంపిస్తే మనం ఏం చేస్తున్నాం త్రోవ తప్పిపోతున్నాం. గొర్రెల అంటే ఆలోచించవలసిన సమయంలో దేవుని సన్నిధికి రాకుండా సాతాను ఏం చేస్తున్నాడు త్రోవ తప్పిస్తూ ఉన్నాడు, సంఘానికి రాకుండా చేస్తూ ఉన్నాడు, తిప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదు? అందుకే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమ, అందుకే త్రోవ తప్పితే మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. తనకిష్టం వచ్చిన, అందుకే మానవుడు ప్రపంచమంతట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుడు యెహోవా మనందరి దోషము ఎవరి మీద? పరిశుద్ధుడైన క్రీస్తు, సర్వలోకానికి సృష్టికర్త దేవుడు, ఆయన మన పాపములు మన దోషములన్నిటి కూడా అతని మీద వేయబడేమో. ఎవరి మీదట? యేసు ప్రభు వారి మీద. ఎవరి పాపము? మానవుని యొక్క పాపము, మానవుని యొక్క శాపము ఆయన మీద వేయబడేమో. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారంట. తల్లిదండ్రులు ఉండి వారికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఏం చేశారు తల్లిదండ్రులు, వీళ్ళిద్దరు బయటికి వెళ్ళి వస్తామని చెప్పి తల్లిదండ్రులు 2 కుమారులు ఇంట్లో వేసి వెళ్ళిపోతే వీళ్ళు ఇంట్లో అన్నదమ్ములు ఏం చేస్తున్నారంట, అన్నదమ్ములు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇంట్లోనే ఏమాడుతూ ఉన్నాడు? క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఇంట్లో తమ్ముడు ఏం చేశాడంటే బాల్ కొట్టగానే టీవీ పగిలిపోయింది. ఎవరు కొట్టగా? తమ్ముడు ఎప్పుడైతే బాల్ కొట్టాడో ఆ బాల్ టీవీ తగిలి టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిపోయిన తర్వాత మీ తమ్ముడికి భయం అయిపోయింది. నా డాడీ వచ్చి మమ్మీ వచ్చి కొడతానే వచ్చి భయం కలిగి భయముతో ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి వాళ్ళ తల్లిదండ్రులు బయట పెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ యొక్క తల్లిదండ్రులు వచ్చి ఇంట్లో వచ్చి చూస్తూ ఉంటే టీవీ పగిలిపోయిందట. ఏం పగిలిపోయింది? టీవీ పగిలిపోయింది. ఇంకా చిన్నవాడు నేను పాపని చెప్తే నన్ను కొడతని చెప్పి భయపడుతుంటే అన్న తల్లి తండ్రి అడిగారంట, ఎవరా పగులుందంటే పెద్దవాడు అన్న ఉంది, నేను పగలబెట్టాను. ఎవరు పగలబెట్టాడు? తమ్ముడు చేసిన తప్పులు అన్న శిక్షను తన మీద మోస్తున్నాడు.
తమ్ముడు పాల్గొట్టిన టీవీని నేను పాల్గొట్టానని చెప్పి అన్న మోసుకున్నాడు కదా. తమ్ముని మీద ప్రేమ ఉన్నది కాబట్టి అన్న తమ్ముడు రక్షించడానికి తన మీద మోసుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా మన దోషములు, మన అతిక్రమములను, మన యొక్క త్రోవ తప్పిన వారినైనా మన విశ్వాసములో నమ్మకంగా లేకపోయినప్పుడు కూడా యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన దోషములన్నిటి కూడా అతన్ని మోసుకున్నాడు. ఏమైనా మనందరి దోషము అతని మీద హల్లెలూయా. అతడు దౌర్జన్యమునందును బాధింపబడును. అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. బాధింపబడినను, కొరడలతో కొట్టినను, కొరడలతో రక్తము చిందించను, ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండునట్లు మౌనం ఏ విధంగా ఉంటుందో అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. మన పాపములపై, మన శాపములపై ఆయన తీర్చిదిద్దుతున్నప్పుడు, మన కోపములను కొడుతున్నప్పుడు కూడా గొర్రె బొచ్చు కత్తిరించి వారి ఎదుట ఏ విధంగా నోరు తెరవగా మౌనంగా నిలబడుతుందో ఆ విధంగా మానవుల పాపాల కొరకై, మానవ శాపాల కొరకై ఆయన మౌనంగా నోరు తెరవగా మౌనంగా నిలిచాడు. హల్లెలూయా. అన్యాయపు తీర్పునందు వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అన్యాయపు తీర్పునంది. ఏ తీర్పు? ఆయన పాపము చేయలేదు, ఆయన దోషము లేదు. ఎవరు అన్యాయపు తీర్పు పోయి హల్లెలూయా. అతడు జన్మ అతిక్రమము బట్టి మొత్తబడెను కదా. హల్లెలూయా. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు కదా. అందుకే మన కొరకు ఆయన కొరడదెబ్బతిన్నాడు, రక్తం కార్చాడు, ఉడికేయడం శరీరం మీద ఉంచాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘంలో అతడు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అతని ఈ తరములో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన పాపాల కొరకై, మన శాపాల కొరకై నరాకరించుకొని మహిమ సింహాసనం లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మానవుల యొక్క అతిక్రమం తుడిచివేయడానికి, మానవుల శాపం నుంచి విడుదల చేయడానికి ఆయన మరణం పొందినంత అన్యాయపు తీర్పు పొందాడు. హల్లెలూయా. అది తండ్రి అయిన యెహోవాకు ఇష్టమైన పదవచనం. అతనిని నలగగొట్టుటకు ఏమైందట? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎందుకు? అతడు నలగొట్టకపోతే మానవునికి రక్షణ లేదు కాబట్టి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన నలుగుబట్టబడ్డాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా,
మన అతిక్రమం. అందుకే ఆ క్రీస్తు అనే బండ, ఆ బండను మోషేను ఇశ్రాయేలు ప్రజలు నీటి దాహం కొరకు బండను కొట్టగా బండ నుండి నీళ్లు ఉడికేను. తర్వాత క్రీస్తును కొట్టగా మానవుల దోషం కొట్టి మానవుల పాపములకై ఆయన తండ్రికి ఇష్టమైన ప్రభునందు ప్రియ దేవుని యొక్క సంగమా, మరి బండ నుండి మోషించిన నీరు తాగితే తిరిగి వారికి తప్పికలుగుతుంది. అవునా కాదు? అది యేసు ప్రభు వారికి ఆయన ఇచ్చిన నీరు ఎన్నటికీ తప్పికొనరంట. అవునా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యోహాను సువార్త 4వ అధ్యాయం నేనిచ్చు నీళ్లు త్రాగును వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన వస్తూ ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఇక్కడ సమరయ స్త్రీ మధ్యాహ్న కాల సమయంలో మరి ఆమె మిగిలికి వచ్చింది కదా. అక్కడ యేసు ప్రభువారికి దాహం ఏమని అడిగితే యేసు ప్రభువారు సమరయులకు యూదులకు పొత్తుండదు కదా, వాళ్ళతో ఏది ముట్టుకోదు. అయితే యేసు ప్రభు వారికి దాహం ఏమంటే ఆమె అంటే నీతో ఏదైనా పాత్ర ఉందా, మీరు ఎలా తాగుతారంటే, అందుకే అక్కడ యాకోబుతో ఇచ్చిన బావి దగ్గరికి ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ వచ్చారు కదా. ఆ సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ ఒకవేళ ఈ బావిలో యాకోబుతో ఇచ్చిన బావిలో నీళ్లు ఒకవేళ మీరు తాగినా తప్పికుంటారేమో గాని నేను ఇచ్చే నీళ్లు ఎన్నటి కూడా తప్పికొనరండి. హల్లెలూయా. అవునా? అందుకే నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికి ఏమిస్తాడ వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవనానికి. ఎక్కడికంట? నిత్య జీవనానికి ఊరే నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మోషేకిచ్చే బండ నుండి వచ్చే నీళ్లు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు తాగితే తప్పుకుంటారేమో గాని క్రీస్తు అనే బండ, ఆ బండ పూర్వైపోతే ఆ బండ నుండి ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నటికి కూడా తప్పుకోడు, నిత్య జీవం పొందుకుంటాడు. అంటే క్రీస్తు అనే బండ, ఆ బండ నుండి వచ్చే నీళ్లు ఎవరైతే తాగుతారో ఆయన ఇచ్చే నీళ్లు, అంటే ఆయన ఇచ్చే నిత్య జీవము ఎవరైతే పొందుకున్నారో ఎన్నటికి కూడా తప్పిపోరారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, బండ అనే మనం ఎప్పుడైతే క్రీస్తు అనే మాటను మనం విశ్వసించినప్పుడు, ఎప్పుడైతే మనం క్రీస్తులకు నమ్మకం వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయనకు రక్షణ పొందినప్పుడు, మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన ఇచ్చే నీళ్ళు ఎన్నటి కూడా మోషే ఇచ్చే నీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు తప్పిగా ఇస్తున్నాం కదా, అవును కాదా? అందుకే యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు ఎన్నటి కూడా తప్పి కాదండి. ఆయన ఇచ్చే నీళ్ళు కదా, నేను ఇచ్చే జీవము నీటి కదా. ఆయన చిందించిన, ఆయన కొట్టబడిన బండ నుంచి ఆయన కాచిన రక్తము ద్వారా, ఆ రక్తంతో ఎవరైతే కడగబడతారో వారికి ఏముంటుందట? నిత్య జీవం. ప్రభుత్వ ప్రియమైన దేవుడు ఆయన క్రీస్తు అనే బండ మన దోషముల కొరకై, మన పాపముల కొరకై ఆయన కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు కదా. దేవుడికి అది ఇష్టమైనది. అందుకే మోషే ఇచ్చిన నీరు, బండ నుంచి వచ్చిన నీరు ఇశ్రాయేలు ప్రజలకు నీరు
అప్పుడు మాత్రమే తీర్చుతుందేమో కానీ యేసు ప్రభు వారు ఇచ్చే నీళ్ళు నిత్య జీవం పొందుకోగలుగుతారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, మనము దేవుడి యొక్క విశ్వాసం నుంచి నమ్మకం వచ్చినప్పుడు, ఆయన క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన విశ్వాసం వచ్చినప్పుడు చూడండి, కీర్తన 40 కీర్తనలు 2వ వచనం చూడండి, దేవుని చెందిన ఈ బండారు పేరు కీర్తనకారుడు ఇష్టమైనగా అక్కడ కనిపిస్తుంది. కీర్తనలు 40 కీర్తనలు 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు హల్లెలూయా. గుంటలో నుండి ఎక్కడంట? నాశనకరమైన గుంటలో నుండి అంటే చీకటిలో నుండి, పాపంలో నుండి, వెలుగులో నుండి ఏం చేశాడ? నన్ను నడిపించు. ఎక్కడికి? ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, చీకటి బ్రతుకున్న మనము, పాపులు జీవిస్తున్న మనము, నాశనమైన జీవితాన్ని ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నాశనకరమైన గుంటలో నుండి ఎక్కడి నుంచి? గుంట అంటే ఎక్కడ ఉంటుంది? కింద కదా. అయితే చీకటి బ్రతుకున్న మనము వెలుగులోకి తీసుకున్నాడు. నశించిన నరకానికి వెళ్ళవలసిన మనము నిత్య జీవానికి తీసుకొని, చికటగల దొంగ ఊబిలో నుండి, చీకటగల దొంగ అంటే సాతాను చేతిలో నుండి, సాతాను ముక్కులోకి మనల్ని ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. అంటే క్రీస్తును నిర్మించే విశ్వాసము, నమ్మకము స్థిరముగా నిలుచుకుంటావు. అవిశ్వాసం ఉంటే పడిపోతావు. అందుకే చీకటి అంటే గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుండి మనము ఆయన నడిపి పట్టుకున్నాడు. శాపం నుంచి మనం విడిపించాడు, పాపం నుంచి మనం విడిపించాడు. ఆ బండ మీద మన పాదాలు ఉంచాడు, మన అడుగు జాడలను స్థిరపరుస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే క్రీస్తునందు ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన చీకటి నుంచి, పాపం నుంచి నిన్ను విడిపించి, నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు, నిన్ను స్థిరపరచడానికి ఆయన ఎక్కడ వచ్చాడట? ఆయన బండ మీద. అంటే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మాటలు విశ్వాసం ఉంచినట్లయితే స్థిరముగా, బుద్ధిమంతుడిగా ఉంటారు. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. చీకటి నుంచి అంటే నశించి నరకానికి వెళ్ళాల్సిన నిన్ను పాపం నుంచి నేను విడిపించి, ఆ బండ మీద నీ కాళ్ళు ఉంచి, నీ పాదం నుంచి
స్థిరంగా నిలబెడుతున్నాడంటే ఆయన మాటలు బండ మీద, అంటే మాటలు నువ్వు ఎక్కడ కట్టుకోవాలంట? క్రీస్తునందు విశ్వాసం అక్కడ ఉంచినట్లయితే కదా. ఏమిటంట? కాబట్టి ఈ నామాలను విని వాటిని చెప్పు చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన విశ్వాసం నుంచి, ఆయన నామం నుంచి ఎప్పుడైతే నీవు కట్టుకుంటున్నావు, ఎటువంటి అంట? బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతునిగా ఉంటావు. కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఈ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాన బుద్ధిమంతులు పోటీ నడుచుకున్నవాడు, వాన కురిసిందంట, వరద వచ్చిందంట కదా, ఆ ఇంటిని గాలి విసిరింది కానీ, ఇంటిని గాలి విసిరి కొట్టింది కానీ ఆ ఇల్లు పడిపోలేదంట. అంటే విశ్వాసం కలిగిన విశ్వాసం పోలి ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఎప్పుడైతే క్రీస్తు అనే బండ అంటే ఆయన విశ్వాసం వచ్చి, వాడంటే రోగం కావచ్చు, శ్రమలు కావచ్చు, అప్పులు కావచ్చు, బాధలు కావచ్చు, ఎన్ని వచ్చి కొట్టినా, ఇబ్బందులు పెట్టినా, అవమానపరిచిన నిందలు వేసిన క్రీస్తు నుండి తొలగిపోలే. కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద నీవు కట్టుకునే ఇల్లు కదా. అందుకే బుద్ధిమంతుల పోలిగా అంటే దేవునందు విశ్వాసం వచ్చి ఎవరైతే కట్టుకుంటారు, బండ మీద కట్టిన ఇల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో, ఆత్మ విశ్వాసము క్రీస్తునందు ఆయన మాటలను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన విశ్వాసంగా స్థిరంగా నిలబడిన వాడే బండ మీద కట్టిన బుద్ధిమంతుల పోలిగా ఉంటాడు. హల్లెలూయా. అవునా? గద్దింపు వచ్చినా ఏం చేస్తాడంట? గద్దింపు ఏంటి? వానలాగా వరదలా గడిచిపోతూ ఉంటాయి కదా. అయితే వరద వచ్చిన గాలి విసిరి ఈ మాటలు విని వాటి ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండేను. ఏమిటా? ఇసుక మీద అంటే ఆత్మవిశ్వాసము అనేది భయము భక్తి లేనివాడు ఎలాంటి వాడు అంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. హల్లెలూయా. ఇసుక మీద ఇల్లు కట్టినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు అవి ఏమైపోతుందా? కూలిపోతుంది. అవునా? అంటే దేవుడు బండ మీద కట్టిన స్థిరమైన ఇల్లు. ఎందుకంటే ఆత్మ విశ్వాసం కలిగి క్రీస్తు విశ్వాసం నుంచి ఆయన విని గ్రహించుకున్నప్పుడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలిగా ఉంటావు. హల్లెలూయా. బుద్ధిహీనుడు, బలహీనుడు, భయం లేనివాడు, భక్తి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. వాన వచ్చిన వరద వచ్చినప్పుడు ఇల్లు కూలిపోతాడు. ప్రపంచం అందుకే ప్రభుత్వ ప్రేమ యొక్క సంగమ చాలా మంది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధి కలిగిన వాడు దేవుని అందు భయభక్తులు లేకుండా వాళ్ళు ఏమైపోయారు? కూలిపోయారు. అవునా? క్రీస్తు ప్రత్యక్షత రాకముందే ఏమైపోయారు? కూలిపోయారు. అంటే గతింపు తట్టుకోలేదు కదా. దేవుని మాట విశ్వాసం కలిగి వాక్యాసలు బ్రతకలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? ఇష్టం మీద కట్టుకున్నారు. అంటే ఎలాంటి వారంటే దేవుని యందు ప్రేమ కలిగి ఆయన విశ్వాసం నుంచి రాకుండా స్వార్థపరంగా నమ్ముకుని స్వార్థంగా ఉంటారే వాళ్ళు ఇసుక మీద కట్టుకున్నవారు. అంటే రోగం కొరకు వచ్చి దేని కొరకు? రోగాల కొరకు, బాధల కొరకు వచ్చిన వారు, ఆ బాధలు రోగాలు దేవుడు స్వస్థపరిచిన వెంటనే దేవుడు అవసరం లేదు, మందిరం అవసరం. అవునా కాదు?
వాళ్ళు ఎలాంటి వారంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవారు. హల్లెలూయా. ప్రభువు ప్రేమ దేవుని యొక్క సంగమా, ఈరోజు మనం బండ మీద కట్టుకునేది అంటే, అందుకే మన పాదములు ఎక్కడ ఉంచాడంటే ఆయన బండ మీద స్థిరపరచ అంటే బండ మీద మనం కట్టుకునే. అందుకే మన బండ మీద కట్టుకునే ఇల్లే మనమే ఆ ఇల్లే మనం కదా. ఆయన ఆ ఇంట్లోనే చేస్తాం. అందుకే మన హృదయమే దేవుని యొక్క ఆలయం. అవునక ఈ హృదయం అనేది దేవుని యొక్క క్రీస్తునందు విశ్వాసం కలిగి బండల నుంచి మనం కట్టబడిన వారిగా ఉండాలి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నీటి దాహం కలిగి ఉంది. నీటిని మోషతో దేవుడు బండ నుండి నీళ్ళిచ్చాడు. మరి ఈరోజు ప్రపంచమంతటికి కూడా పాపంతో శాంతి నిండిపోయిన వారిని విడిపెట్టడానికే ఆయన క్రీస్తు అనే బండ ఈ లోకానికి వచ్చి ఆయన కొట్టబడ్డాడు. అతిక్రమంలో మన అతిక్రమం తీర్చేయడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమా, అందుకే క్రీస్తు అనే బండ. అందుకే మనము రక్షణార్థమైన కొట్టబడిన బండ. ఆ బండలోనే మనం కట్టబడిన ఒక బండైతే బుద్ధి కలిగిన వారిగా ఉంటారు. అందుకే ఆ బుద్ధి కలిగిన వారే రక్షించబడతారు. బుద్ధిహీనులు ఇసుక మీద ఏ విధంగా కట్టుకోవడం, ఏ విధంగా వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా కూలిపోతుందో, భక్తిహీనులు కూడా ఆయన ప్రత్యక్షతలో కూలిపోతారు. ప్రియ సంగమా, ఈరోజు క్రీస్తు అనే రక్షణ బండ మీద కట్టబడి ఉన్నామా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకున్నట్లయితే అందరితో